నాన్న ఇదేమిటి? బొచ్చు టోపీ. నాకు అలాగే అనిపిస్తుంది. ఇదేమిటి? పండిపోయిన వృద్ధమీసం. నాకు అలాగే అనిపిస్తుంది. ఇదేమిటి? చేతి కర్ర. నాకు అలాగే అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ ఆ కళ్యాణ ముగుడు మోసగాడని మనం చెప్తుంటే ఎవరు నమ్మిస్తావరే? చచ్చిన తర్వాత నమ్ముతారేమో నాన్న. అయితే నువ్వు చావు. అదిగో చావు కాక. ఎక్కడ? ఏమండి, మీరన్నట్టు వాళ్ళిద్దరూ నిజమైన మొగుడు పిల్లలు కాదండి. రాత్రి గదిలో వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడం మేము విన్నాం. అమ్మా, ఎంత మంచి వార్త చెప్పావు. అవునన్నా, అతని మంచం మీద కళ్యాణక కింద పడుకున్నారు. నాన్న, మన మాట ఇప్పటికి ఇద్దరు నమ్మేశారు. ఇలాంటి దిక్కుమాల వాళ్ళు ఎంతమంది నమ్మినా ఉపయోగం లేదురా. అసలు అన్నయ్య నమ్మాలి. ఈ విషయం నిరూపించడానికి మంచి పథకం వేస్తాను. పేలిపోయే పథకం. వాళ్ళ పోట్లాట ఫోటో తీసి అన్నయ్యకి చూపిస్తాను. మన పథకం సక్సెస్ అయితే ముందు బ్యాండ్ మేళం, వెనక బెంచ్ కారు, ఆ కారులో మనం షికారు. ఆ ప్లాన్ ఫెయిల్ అయితే ముందు చావు బాజా, వెనక 2 పాడెలు, ఆ పాడెల మీద మరి 2 పీరుగుల షికారు. పక్షి కీడించి మేలించమన్నారు కదా నాన్న. అబ్బా కాదురా, వాయించి వాతలు పెట్టమన్నారా? ఎప్పుడు? ఇప్పుడే.